అంటే మ్యూజికల్గా డెఫినెట్గా నన్ను జనం మిస్ అవుతున్నారనే విషయం నాకు తెలుసు. అందరూ కాకపోయినా కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే వాళ్ళకి నా గొంతు, నా మ్యూజిక్, ఈ రెండు ఈ ప్రాజెక్ట్ ద్వారా డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు 25 దాకా అయ్యాయి. ఇంకా ఉంది కదా టైం, స్లోగా వచ్చేస్తాం. అది ఏదో కొన్ని రీజన్స్తో మీరు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆల్బమ్ చేస్తున్నారు, మళ్ళీ సినిమాలు చేసే నాకు అంటే నా మనసుకు దగ్గరండి నచ్చే సినిమా వస్తే నేను చేయడానికి రెడీగానే ఉన్నా. మెయిన్ అంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి నేను చేసే నెక్స్ట్ సినిమా ఏదైనా అనే ఉద్దేశంతో, ఒక స్వార్థంతోనే ఆగాను నేను. అలాంటి మ్యూజికల్ ఇంపార్టెన్స్ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఒక రేంజ్ హీరోలు అయితే ఇమీడియట్గా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా. మరి వాళ్ళకి వాళ్ళ మనసులో నేను రావట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చేసేటప్పుడు తను ఆల్రెడీ డైరెక్టర్ కదా, మన థాట్లోనే ఏమైనా వేలు పెడతాడా అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరికీ నేను చాలాసార్లు మీడియా పరంగా చెప్పాను ఏంటంటే, యాజ్ ఏ చీఫ్ టెక్నీషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను వర్క్ చేసిన ఏ డైరెక్టర్కి అడిగినా ఆ మాట చెప్తారు. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవాడు డైరెక్టర్, అతను మాత్రమే చూస్తాడు సినిమాని ఎలా ఉంటుందని. మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ లెవెల్లోనే చూస్తారు, అతను ఇన్ డెప్త్ చూస్తాడు. అలాంటి మనిషి థాట్ ప్రాసెస్లోకి మనం వేలు పెట్టడం అనేది చాలా నేరం. అది అలాంటి నేరం నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చేయాలో అంతవరకే నేను చేయగలను. కానీ అతని థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అతని వర్క్లో ఇన్వాల్వ్ అవుతానని ఎవరైనా రాంగ్గా అనుకుంటే మాత్రం అది ఆర్పి పట్నాయక్ అయితే కాదు, అంతవరకు చెప్పాను నేను. If you like the video, please like us and subscribe Tollywood Nugget.